ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కారణంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కురిసిన వర్షం కారణంగా వరి, జొన్న పంటలు నేలకొరిగి రైతన్నలకు తీరని నష్టం మిగిల్చింది. మద్నూర్, బిచ్కుంద, పెద్ద కొడంగల్, జుక్కల్ మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారులపై చెట్లు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో పంటలు కోత పూర్తయి రోడ్డుపై ఆరబెట్టిన వరి వర్షపు నీటిలో తడవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంటకు వర్షం కారణంగా నష్టం వాటిల్లడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దెబ్బతిన్న పంటలపై సంబంధిత వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి పంట నష్టంపై నివేదిక ప్రభుత్వానికి పంపి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మధ్యాహ్నం వడగండ్ల వారికి మొత్తం పంట నష్టపోయింది సార్. మొత్తం వరి మీద డిపెండ్ అయి ఉన్నాం సార్. మేము మొత్తం వరి నీళ్ళ కొరిగిపోయింది, రాళ్ళు పడ్డాయి, మొత్తం రాలిపోయినాయి, మొత్తం 75% నాశనం అయిపోయింది సార్. ఇప్పటివరకు ఏ యంత్రాంగం రాలేదు, ఎవరు చూడిచిపోలేదు. ఎంబటినే యంత్రాంగానికి సలహా ఇచ్చేసి సర్వే చేయించేసి రైతుకు ఆదుకోవాలని, ఏదన్నా సర్వే చేసి ఏదన్నా పంట నష్టం పరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.